अब ATM नहीं పేటిఎం కరో అని చెప్పి ఒక యాడ్ని ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? అసలు ఆ అంశం ఏమిటి? 164 దేశాల బాడీ WTO కాస్త 166 దేశాల బాడీగా మారిపోయిందమ్మా. ఓకే, 164 మెంబర్ కంట్రీస్, 164 దేశాల WTO 166 దేశాల సభ్యత్వానికి వెళ్ళింది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు మనము ఈ క్లాస్లో ఇండియన్ ఎకనామీ మార్చి నెలకు సంబంధించినటువంటి అన్ని కరెంట్ ఆస్పెక్ట్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. రాబోయే ప్రతి TSPSC ఎగ్జామ్స్కి, APPSC ఎగ్జామ్స్కి కూడా ఇది ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ డిస్కషన్ యొక్క PDF ఏదైతే ఉందో అది SS క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందిస్తాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ ఇష్యూ ఈరోజు ఇక్కడ మనం తీసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. సో లీగలైజ్ MSP అంటే ఏంటమ్మా? మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం. కనీస మద్దతు ధర. ఇటీవల కాలంలో మరొకసారి అంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.0 అని చెప్పి చెప్తాం. అంటే రెండవసారి రైతులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం జరిగింది. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని లీగలైజ్ చేయమని వాళ్ళు కోరుతా ఉన్నారు. అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నామా, ఫార్మర్స్, రైతులు తాము పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ దే ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ దట్ కెన్ బి సోల్డ్ ఏదర్ టు ద ప్రైవేట్ ప్లేయర్స్, అంటే ప్రైవేట్ వ్యక్తులకైనా కూడా అమ్మవచ్చు, లేదా దే కెన్ బి సెల్లింగ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆల్సో, ప్రభుత్వానికి కూడా దానిని అమ్మవచ్చు. ది గవర్నమెంట్ విల్ బి బయింగ్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద ఫార్మర్, అంటే రైతుల దగ్గర నుండి కొనుగోలును ద గవర్నమెంట్ విల్ బి బయింగ్ బై పేయింగ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైసెస్. 2 రకాల ధరలు చెల్లించి రైతుల దగ్గర నుండి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వన్ ఈస్ ప్రైస్ కాల్ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం. ఇంకొకటి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ లేదా ప్రొక్యూర్మెంట్ ధర అని చెప్పి చెప్పుకుంటాం. సో వెన్ వీ స్పీక్ అబౌట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్, ఇట్ ఈస్ ద ప్రైస్ విచ్ ఈస్ అనౌన్స్డ్ బిఫోర్ హార్వెస్టింగ్. అంటే పంట చేతికి రాకముందు ప్రభుత్వం చెల్లించేటటువంటి ధరని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అంటాం. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రైస్ విచ్ ఈస్ అనౌన్స్డ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్. ఆఫ్టర్ హార్వెస్టింగ్, పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వ అవసరాలను బట్టి ఏదైతే పంట కొనుగోలు చేస్తామో దానికి మనం ఇచ్చేటటువంటి ధరమ్మ ప్రొక్యూర్మెంట్ ధర అని చెప్పి చెప్పుకుంటాం. సో దిస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో బిఫోర్ హార్వెస్టింగ్ ఏదైతే మనం అనౌన్స్ చేస్తామో దీన్ని ఒక పథకంగా మనం చెప్తాం. అంటే ఇట్స్ ఎ స్కీమ్, ఇట్స్ నాట్ అ మ్యాండేట్ అపాన్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలన్నటువంటి మ్యాండేట్ లేదు. అంటే అది చట్టపరమైతే కాదు, అది కేవలం ఒక పథకం లాగానే మనం పరిగణించాలి. కానీ ఫార్మర్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే 23-24 పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తారో దానిని చట్టబద్ధం చేయమని చెప్తా ఉన్నారు. అంటే వీ షుడ్ లీగలైజ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే తప్పకుండా దీన్ని లీగలైజ్ చేసినట్లయితే ఇట్ విల్ బి ఎ మ్యాండేట్ అపాన్ ద గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ టు ఇష్యూ ద మినిమం సపోర్ట్ ప్రైస్. ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. రైతే రాజు అనేటటువంటి దేశం మన దేశం కాబట్టి, అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ కాబట్టి దాదాపుగా 50% మంది దేశ జనాభా అంటే ఉపాధి ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ అలోన్ బై ద అగ్రికల్చర్ సెక్టార్. కాబట్టి ఇటువంటి ఒక ఆస్పెక్ట్ని ఖచ్చితంగా మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్. ఓకే, ఇది మాత్రమే కాకుండా బేసికల్గా మన దేశంలో ఎవరు రికమెండ్ చేస్తారమ్మా మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్? దీన్ని రికమెండ్ చేసేది ఎవరు అంటే CACP, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ అంటాం. CACP, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజింగ్. ఓకే, దీన్ని అప్రూవ్ చేసేది ఎవరు అంటే CCEA. దీన్ని ఆమోదించేది ఎవరమ్మా? CCEA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పి చెప్తాము. దీనికి అధ్యక్షత వహించేది మటుకు ప్రధానమంత్రి. ద ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఉన్నటువంటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ ఇండియా విల్ బి యాక్చువల్లీ అప్రూవింగ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. ఇంకొకటి MSP PP తో పాటుగా మనకున్నటువంటి ఇంకొక ప్రైజింగ్ని మనం ఏమంటామంటామా? FRP అంటాం. ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. FRP, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. FRP అంటే ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ అ ప్రైస్ విచ్ ఈస్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్. అంటే ఈ ధరను ప్రకటన చేసేదేమో ప్రభుత్వం,
కానీ చెల్లించేది మటుకు ప్రైవేట్ వ్యక్తులు. అంటే ద గవర్నమెంట్ విల్ మీడియేట్. అంటే ఒక క్రాప్ని కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ ఇది. ఆ రేటును చెల్లించేది మటుకు ప్రభుత్వం కాదు, చెల్లించేది మాత్రం ప్రైవేట్ ప్లేయర్స్. ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ని ప్రస్తుతం మనం షుగర్ కేన్కి మాత్రమే ఇస్తున్నామమ్మా. వీఆర్ గివింగ్ ఓన్లీ టు వన్ క్రాప్, దట్ ఈస్ కాల్డ్ షుగర్ కేన్. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని మనం ఒక ఫార్ములా ద్వారా, ఎంఎస్పిని ఒక ఫార్ములా ద్వారా మనం నిర్ణయిస్తాం. ఓకే, A2 అంటాం, A2 ప్లస్ FL అంటాం, C2 అని చెప్పి చెప్తాం. ఓకే, A2 అంటే ఇట్ ఈస్ సింప్లీ టేకింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ధరలను మనకి ఇక్కడ పరిగణలోకి తీసుకుంటుంది, ఉత్పత్తి ధరలు. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ దే విల్ బి టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అంటే ఏదైతే సీడ్స్, ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో దాని పరిగణలోకి తీసుకుంటారు. కాస్ట్ ఆఫ్ లేబర్, కాస్ట్ ఆఫ్ లేబర్. ఓకే, A2 ప్లస్ FL అంటే ఏంటంటే A2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ కాస్ట్ మనం తీసుకుంటాము, ప్లస్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లేబర్. A2 ప్లస్ FL అంటే ఏంటమ్మా, ఇంప్యూటెడ్ కాస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లేబర్ అంటాం. ఫ్యామిలీ లేబర్ ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటంటే బేసికల్గా ఇట్ విల్ బి టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరా పొలంలో ఒక ఇద్దరు కూలీలు బయట నుండి వస్తారో, ఒక ఇద్దరు కూలీలు తమ కుటుంబ సభ్యులే ఉంటారు. ఓకే, ఆ ఇద్దరు కూలీల యొక్క వేతనాలు మనం లెక్కించాం, దట్ ఈస్ ద ఇంప్యూటెడ్ వాల్యూ. తన సొంత పొలంలో తానే వ్యవసాయం చేసుకుంటే ఆ వాల్యూని మనం లెక్కించాం కాబట్టి ఆ వాల్యూని కూడా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ A2 ప్లస్ FL. C2 అంటే ఏంటంటమ్మా, A2 ప్లస్ FL అంటే A2 అంటే తెలుసు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, FL అంటే ఇంప్యూటెడ్ కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్, ప్లస్ అదర్ ఇంప్యూటెడ్ కాస్ట్ కూడా మనం తీసుకుంటాం. అదర్ ఇంప్యూటెడ్ కాస్ట్ లేదా ఇంప్యూటెడ్ వాల్యూస్ని మనం తీసుకుంటాం. లైక్ రెంట్ వచ్చేసి ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎకరాల వ్యవసాయ భూమి, ద ఫార్మర్ ఈస్ ఓనింగ్ దిస్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, ఈ అగ్రికల్చరల్ ల్యాండ్కి రైతు ఓనర్ అనుకోండి. అప్పుడు ఆ వ్యవసాయ భూమి ఒకవేళ తాను ఓన్ చేసుకోకపోతే ఏది రెంట్ అయితే పే చేసేవాడో దాన్ని మనం ఇంప్యూటెడ్ రెంట్ అంటాం. ఈ పెట్టుబడికి ₹1,00,000 అయింది. ఆ ₹1,00,000 తన సొంత ₹1,00,000 కాదు, బయట నుంచి అప్పు తెచ్చుకొని ఉంటే ఏదైతే వడ్డీ కట్టేవాడో దానిని మనం ఇంప్యూటెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో మినిమం సపోర్ట్ ప్రైస్ దేని ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పినారు అని అంటే స్వామినాథన్ కమిషన్ అమ్మా. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు గమనించాలి. తాను ఏం చెప్పినాడంటే మినిమం సపోర్ట్ ప్రైస్ షుడ్ బి పెయిడ్ లైక్ C2 ప్లస్ 50% ప్రాఫిట్. ఓకే, ఎలా పే చేయాలని చెప్పినాడు, C2 ప్లస్ 50% ప్రాఫిట్. ఓకే, రైట్. నెక్స్ట్ అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీరు గమనించుకున్నట్లయితే వ్యవసాయం అన్నది 90% అది రాష్ట్ర జాబితాలోని అంశంగా మనం పేర్కొంటామమ్మా. వ్యవసాయం అన్నది ఇట్స్ అ స్టేట్ లిస్టెడ్ సబ్జెక్ట్, రాష్ట్ర జాబితాలోని అంశము. ఓకే, అంటే చూడండి ఇక్కడ స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 14 ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్, వ్యవసాయ పరిశోధన కావచ్చు, వ్యవసాయ విద్య కావచ్చు, అదంతా కూడా స్టేట్ లిస్ట్లోనే ఉంటుందమ్మా. ప్రివెన్షన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. ఎంట్రీ 28 ఏమో మార్కెట్స్ అండ్ ఫేర్స్, అంటే వ్యవసాయ మార్కెట్లు, వ్యవసాయ ఫేర్స్ అంటే సంత అంటాం. ఓకే, అవన్నీ కూడా. నెక్స్ట్ ఎంట్రీ 30 ఏమో మనీ లెండింగ్ అండ్ మనీ లెండర్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ని కలిగి ఉంది. ఎంట్రీ 45 వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ. ఓకే, వ్యవసాయ భూమికి సంబంధించిన ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్, సర్వే, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎంట్రీ 64 అఫెన్సెస్ అగేన్స్ట్ ద లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్స్ ఇన్ ద లిస్ట్. ఓకే, అంటే పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం. ఓకే, కానీ ఎంట్రీ 33 కాన్కరెంట్ లిస్ట్లో, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అంటాం. ఉమ్మడి జాబితాలో ఎంట్రీ 33 ఏం చెప్తుందంటే ఎడబుల్ ఆయిల్స్, క్యాటిల్ ఫాడర్. ఓకే, ఎడబుల్ ఆయిల్ అంటే వంట నూనెలు, క్యాటిల్ ఫాడర్ అంటే ఆవులకు, ఎనుములకు ఏదైతే మేత వేస్తామో దాన్ని, ఆయిల్ కేక్స్. ఓకే, కాటన్ సీడ్, రా జూట్, ఇటువంటివన్నీ కూడా మనము ఉమ్మడి జాబితాలోనే అంశంగా పేర్కొంటామని చెప్పి ఇక్కడ అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేమా, నెక్స్ట్
స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందనంటే C2 ఫార్ములాని యూజ్ చేయమని చెప్పిందమ్మా. C2 + 50% ఫార్ములాని యూజ్ చేయమని చెప్పింది. కానీ ఫార్మర్స్ ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా చేస్తున్నారు. ఇంకా రైతులకు ఉన్నటువంటి ఇతర డిమాండ్లను ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఫార్మర్స్ పేర్కొంటున్నటువంటి ఒకటి ఏంటంటే ల్యాండ్ యాక్విజిషన్. రైతుల భూమిని ఒకవేళ భూ ఆక్రమణ చేస్తున్నా లేదా భూ సేకరణ చేస్తున్నటువంటి క్రమంలో రైతులకు 4 times ద మార్కెట్ వాల్యూ, 4 times ద మార్కెట్ వాల్యూ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారంగా, భూ సేకరణ చట్టము 2013 ప్రకారంగా మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో మార్కెట్ విలువకు 4 సార్లు రెట్టింపు ధరను చెల్లించవలసిందిగా చెప్తా ఉన్నారు వాళ్ళ డిమాండ్ అది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ ఎంజీ నరేగా పథకం కింద ఏదైతే 100 రోజుల ఉపాధి ఏదైతే కల్పిస్తా ఉన్నారో ఆ 100 రోజులను పెంచుతూ 200 రోజులకు పెంచమని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నారు. అండ్ ప్రతిరోజు వేతనం అన్నది 700 రూపాయలుగా ఫిక్స్ చేయమని కూడా కోరుతా ఉన్నారమ్మా. ఎంజీ నరేగా యొక్క సాలరీ ఏదైతే ఉంటుందో ఆ సాలరీని ప్రతిరోజు 700 రూపాయలుగా అట్ ద మ్యాక్సిమం ఫిక్స్ చేయమని చెప్పి ఆ క్యాప్ని అన్ని రాష్ట్రాలు కూడా పాటించే విధంగా చేయాలని చెప్పి ఈ రైతుల యొక్క డిమాండ్. ప్రస్తుతం ఒక క్వశ్చన్ అడుగుతా, విచ్ స్టేట్ ఈస్ గివింగ్ ద హైయెస్ట్ సాలరీ అండర్ ఎంజీ నరేగా? ఎంజీ నరేగా కింద అత్యధిక వేతనాన్ని కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఓకే, అది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫేక్ సీడ్స్, నకిలీ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పింది. నేషనల్ కమిషన్, ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. స్పైసెస్, అదే రకంగా స్పైసెస్ లైక్ చిల్లీస్, టర్మరిక్, ఒక ప్రత్యేక నేషనల్ కమిషన్ని ఏర్పాటు చేయాలి ఫర్ ప్రమోషన్ ఆఫ్ చిల్లీ అంటే మిరప, టర్మరిక్ పసుపు. ఓకే, ఇటువంటివి. ఎన్ష్యూర్ ద రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ ఓవర్ వాటర్, ఫారెస్ట్ అండ్ ల్యాండ్. ఓకే, నీటిపై హక్కులు, అడవిపై హక్కులు షెడ్యూల్ తెగలకు కల్పించాలని చెప్పి కూడా ఫార్మర్స్ యొక్క డిమాండ్ అమ్మా. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, FDI అంటే ఏంటమ్మా? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులు. అంతరిక్ష రంగంలో, స్పేస్ సెక్టార్లో ఏదైతే విదేశీ రంగ పెట్టుబడులకు సంబంధించి కొన్ని నియమాలను ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, దే ఆర్ పర్మిటెడ్. ఎంతవరకు పర్మిటెడో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. అప్ టు 74% అండర్ ఆటోమేటిక్ రూట్. ఓకే, అప్ టు 74% అండర్ ఆటోమేటిక్ రూట్. అది ఏ అంశాల పోయి? ఓకే, శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. 2 రకాల రూట్స్ ఉంటాయమ్మా. FDI 2 మార్గాల్లో వస్తుంది. ఒకదాన్ని ఆటోమేటిక్ రూట్ అంటాం, ఇంకొకటి గవర్నమెంట్ రూట్ అని చెప్పి చెప్తాం. ఓకే, ఆటోమేటిక్ రూట్ అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా, గవర్నమెంట్ రూట్ అంటే ప్రభుత్వ అనుమతి తప్పకుండా తీసుకొని ఏదైతే పెట్టుబడులు పెడతారో దాన్ని మనం గవర్నమెంట్ రూట్ అంటాం. సో మన దేశంలో ఉన్నటువంటి అంతరిక్ష రంగంపై 74% పెట్టుబడి పెట్టవచ్చమ్మా. 74% పెట్టుబడి ఆటోమేటిక్ రూట్లో పెట్టవచ్చు. ఎటువంటి అంశాలపైన? శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉపగ్రహాల మ్యానుఫ్యాక్చరింగ్. శాటిలైట్స్ ఉపగ్రహాలు అంటాం. దానిపైన 74% విదేశీ పెట్టుబడులను మనం అంగీకరించవచ్చును. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్. ఓకే, గ్రౌండ్ సెగ్మెంట్, యూజర్ సెగ్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకు 74% ఉంది. ఒకవేళ 100%, 74% కన్నా కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాలని అంటే ప్రభుత్వ అనుమతి అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. 74% కన్నా కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అని అంటే డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ద గవర్నమెంట్స్ అప్రూవల్, ప్రభుత్వ అనుమతి అన్నది తీసుకోవాలి. అప్ టు 49% అండర్ ఆటోమేటిక్ రూట్. కొన్ని అంశాలపైన 49% పరిమితి చేస్తున్నారు. దట్ ఈస్ లాంచ్ వెహికల్స్. ఓకే, మీకు తెలుసు PSLV, GSLV ఇవన్నీ కూడా లాంచ్ వెహికల్స్ అమ్మ. మన శాటిలైట్ని, మన డిజైర్డ్ శాటిలైట్ని అంతరిక్షంలో చేర్చేటటువంటి ఆ వాహనాన్ని మనం లాంచ్ వెహికల్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ స్పేస్ పోర్ట్స్. ఓకే, లాంచింగ్ ఆర్ రిసీవింగ్ స్పేస్ క్రాఫ్ట్. 49% ఆర్ అండర్ ద గవర్నమెంట్ రూట్. ఓకే, 49% దాటితే దాన్ని ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 100% కూడా కొన్ని రంగాల్లో మనం అంగీకరిస్తున్నాము. స్పేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్,
and systems, subsystem for satellite, ground segment and user segment. ఓకే, ఈ అంశాలపైన మనం 100% FDIని అంగీకరిస్తున్నాం. సో ఇండియన్ స్పేస్ ఎకనామీ ఇస్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ $8.4 billion. ఓకే, మన సైజ్ ఎంతమ్మా? $8.4 billion మనది ఉంది. ఇట్ ఈస్ గ్లోబల్ స్పేస్ ఎకనామీలో 2 నుండి 3% కలిగి ఉందమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతరిక్ష ఆర్థిక లెక్కల్లో పోల్చుకుంటే మనది 2 నుండి 3%. India has privatized space launches and is targeting a 5-fold increase in its share to the global launch market. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము, దీన్ని 5 రెట్లు పెంచాలని చెప్పి. సో స్ట్రాటజీ అండ్ విజన్ ఫర్ ఇండియన్ స్పేస్ సెక్టార్, భారత అంతరిక్ష రంగం టార్గెట్ని మనం 2032 అని చెప్పుకుంటామమ్మా. వీ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ద ఇయర్ 2032. ఓకే, ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాలు గమనిస్తే అథరైజింగ్ ప్రైవేట్ స్పేస్ యాక్టివిటీస్, ప్రైవేట్ రంగం కూడా మన అంతరిక్ష రంగంలో పాలు పంచుకోబోతుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ అవుట్రీచ్. ఓకే, పరిశ్రమల విధంగా అదే రకంగా అంతర్జాతీయంగా కూడా ఎదగాలి. స్ట్రాటజైజింగ్ ఫర్ ఇండియన్ స్పేస్ సెక్టార్, నర్చరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ స్టార్టప్స్. ఓకే, కొత్త ఆలోచనలను వారిని ప్రోత్సహించడం. క్రియేటింగ్ కండక్టివ్ ఎకోసిస్టమ్ ఫర్ ప్రైవేట్ ఎంటిటీస్, ప్రైవేట్ వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తాము అని చెప్పినారు. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఇటీవల కాలంలో APEDA, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఒక ప్రత్యేక వింగ్ని క్రియేట్ చేయడం జరిగిందమ్మా. అది దేనికోసం? సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకై, అంటే టు ప్రమోట్ ద ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒక ప్రత్యేక వింగ్ని క్రియేట్ చేశారు. ఎవరు? APEDA ఫుల్ ఫామ్ ఏందన్నా? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? బేసికల్గా వితౌట్ యూస్ ఆఫ్ ఎనీ కెమికల్స్, ఎనీ ఫర్టిలైజర్స్, వాట్ ఎవర్ ద అగ్రికల్చర్ వీ డూ, ఇట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం అంటాం. ఇండియా ఆక్యుపైస్ 5th place గ్లోబలీ. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మనం 5వ స్థానంలో ఉన్నాము విత్ 2.66 million hectares ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. 2.66 million హెక్టార్ల వ్యవసాయ భూమి అన్నది సేంద్రియ వ్యవసాయంలో కలదు. మధ్యప్రదేశ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. ఓకే, అత్యధిక భూమి సేంద్రియ వ్యవసాయం కలిగినటువంటి రాష్ట్రం ఏంది నాన్న? మధ్యప్రదేశ్. కన్ఫ్యూజన్ కావద్దు, మీ ఆప్షన్స్లో సిక్కిం కూడా ఉంటుంది. బట్ సిక్కింని మనం ఎలా సర్టిఫై చేసినామనంటే, సిక్కిం హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా. దేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ రాష్ట్రంగానేమో సిక్కిం ఉన్నది, బట్ అదర్వైజ్ ఆ లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏదంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరియు కర్ణాటక. ఈ అన్ని రాష్ట్రాలు కూడా సేంద్రియ వ్యవసాయంలో అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్లో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్, సిక్కిం ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ with implementing organic practices on around 75,000 hectares. ఓకే, 75,000 హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా. సిక్కింలో నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు నార్త్ ఈస్ట్లో. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం వంట చేసుకోవాలంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం. కానీ సిక్కింలో ఎలాగనంటే వంట చేసుకోవాలంటే దే విల్ బి గోయింగ్ టు ద గార్డెన్. వాళ్ళు తమ గార్డెన్కి వెళ్ళి మొక్కలు తెంపుకొని కూరగాయలు తెంపుకొని వాళ్ళు ఈ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పవర్ఫుల్ థింగ్. నెక్స్ట్, 2022-23 సంవత్సరానికి గాను ఇండియా ప్రొడ్యూస్ 2.9 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఓకే, ఆయిల్ సీడ్స్ కావచ్చు, సెరల్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, కాటన్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఇటువంటివి 2.9 మిలియన్ మెట్రిక్ టన్స్ 2.9 మిలియన్ మెట్రిక్ టన్స్ 2.9 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మనం దేశంలో ప్రొడ్యూస్ చేయడం జరిగిందమ్మా. APEDA. ఓకే, APEDA అంటే ఏంటమ్మా? అగ్రికల్చర్
అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 1986లో క్రియేట్ చేస్తున్నారమ్మా పార్లమెంటు చట్టం ద్వారా. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ కింద పనిచేస్తుంది. APEDA ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మీ ఆప్షన్స్లో ఉంటుంది. చాలామంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ పెడతారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆప్షన్ని పెట్టి ఎగ్జామ్ ఎలా రాస్తారంటే చాలా బాగా రాస్తామని చెప్తారు. సో దాని వచ్చేది ఏ మినిస్ట్రీ అమ్మా? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ అమ్మా. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. APEDA మ్యాండేటరీ విత్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, దీనికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, పౌల్ట్రీ, ఓకే, ఇటువంటి అంశాలన్నీ కూడా ఏ రకంగా మనం ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ప్రమోట్ ఎలాగ చేస్తున్నాము అనేటువంటి అంశాలపై ఫోకస్ చేయడం జరిగింది. రైట్. APEDA functions as a secretariat to the National Accreditation Board for implementation of accreditation of the certification bodies under the National Program for Organic Production, NPOP అంటాం. దీన్ని సర్టిఫై చేసేటటువంటి బాధ్యత కూడా వీరికి ఉంటుందమ్మా. NPOP, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. నెక్స్ట్, గవర్నమెంట్ పథకాలు అంటే ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలు, కొన్ని పథకాలు ఇక్కడ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఏంటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన అమ్మ. పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఓకే, ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకే ప్రొడక్షన్ టు ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, మార్కెటింగ్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇటువంటి అన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి హెల్ప్ చేయబోతుంది. నెక్స్ట్, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఓకే, MOCDNER, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఓకే, ఈశాన్య భారత రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకు ఈ పథకాన్ని మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. నెక్స్ట్, ఇటీవల కాలంలో మీరు పేటిఎం క్రైసిస్ లేదా పేటిఎంకి అసలు ఏమైంది అన్నటువంటి అంశాలను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి మళ్ళీ హిందూ న్యూస్ పేపర్లో మీరు కొన్ని ఆర్టికల్స్ని అయితే చదువుతూ ఉంటారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ అమ్మా, పేటిఎం CEO ఎవరు? హూ ఈజ్ ద CEO ఆఫ్ పేటిఎం? ఓకే, పేటిఎం CEO ఎవరు? ఇది కూడా మీరు నాకు కింద కమెంట్ చేస్తారు. సో బేసికల్గా ఏమైందంటే అమ్మా, పేటిఎం అనేది డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అత్యధికంగా లాభాల్లో ఉన్నటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా మనం చెప్పవచ్చు. నవంబర్ 8, 2016న డిమానిటైజేషన్ అయిన తర్వాత నవంబర్ 9వ తేదీ పొద్దున్నే అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ ఇవ్వడం జరిగింది. పేటిఎం अब ATM नहीं పేటిఎం కరో అని చెప్పి ఒక యాడ్ని ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? అసలు ఆ అంశం ఏమిటి? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి? బేసికల్గా వాట్ ఈస్ ద పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి? ఇటువంటి అంశాలను ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేమెంట్ బ్యాంక్ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా రెగ్యులరైజ్ చేసేది RBI అమ్మ. ఎవరు రెగ్యులరైజ్ చేస్తారో? RBI. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే పేటిఎం ఏదైతే ఈ KYC నామ్స్ని ఫాలో అవ్వాలో ఈ KYC నామ్స్ని ఫాలో అవ్వకుండా, అంటే ఈజీ నో యువర్ కస్టమర్, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ నామ్స్ని ఫాలో అవ్వకుండా ఒక్కొక్క పేరు మీద 30 బ్యాంక్ అకౌంట్లు, ఒకే పేరు మీద 40 బ్యాంక్ అకౌంట్లు, అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఒక ఫైనాన్షియల్ సిస్టమ్కి బ్రేకేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకుందని చెప్పి RBI యొక్క ఆరోపణ. ఓకే, అండ్ పేటిఎం బ్యాంక్స్ ఆర్ ఎ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ బై RBI in 2014. పేమెంట్ బ్యాంక్ అనేటటువంటి కాన్సెప్ట్ని 2014 సంవత్సరంలో RBI తీసుకొచ్చినటువంటి ఒక విధి విధానంగా మనం చెప్పవచ్చు. They are designed to promote financial inclusion by offering basic banking services. Okay, ఎక్కడైతే తక్కువ జనాభా ఉంటుందో అటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతాలలో ATMలు పెట్టి, ఓకే, వైట్ లేబుల్ ATMs అంటాం అప్పుడప్పుడు. You might have heard of వైట్ లేబుల్ ATMs. అంటే వాళ్ళు కేవలం ATM సర్వీస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.
వాళ్ళకంటూ ఒక బ్యాంక్ ఉండదు, లైక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఎయిర్టెల్ వైట్ లేబుల్ ఏటీఎం అటువంటివి. ఓకే, దే వర్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ నచికేత్ మోర్ కమిటీ. ఓకే, అసలు భారతదేశంలో ఇటువంటి పేమెంట్ బ్యాంక్స్ని పెట్టమని చెప్పి సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటమ్మా? నచికేత్ మోర్ కమిటీ. ఓకే, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఇవన్నీ కూడా దీనికి పేమెంట్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్. ఓకే, అసలు ఎస్బీఐ డిపాజిట్లు యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. పేమెంట్ బ్యాంక్ యాక్సెప్ట్ చేయొచ్చా? చేయరాదు, నో. లోన్స్ ఇవ్వచ్చా ఎస్బీఐ? ఎస్. వీళ్ళు లోన్స్ ఇస్తారా? నో. పేమెంట్స్ చేస్తారా ఎస్బీఐ? ఎస్. వీళ్ళు పేమెంట్స్ చేస్తారా? ఎస్. సారీ, ఇది మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, పేమెంట్ బ్యాంక్. చూడండి, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చా పేమెంట్ బ్యాంక్? ఎస్, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. పేటిఎం ద్వారా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవచ్చు. ఓకే, లోన్స్ ఇవ్వచ్చా? వీళ్ళు ఇవ్వరాదు. పేమెంట్స్ చేయొచ్చా? చేయవచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫోన్పేలో మీకు డబ్బులు ఉన్నాయి, ఆ ఫోన్పే ద్వారా విత్డ్రా చేసుకునేటటువంటి ఒక సదుపాయం. పేటిఎంలో డబ్బులు ఉన్నాయి, పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకునేటటువంటి ఒక సదుపాయం. కానీ అది గుడ్ ఐడియా, నో డౌట్. అన్ని జనాభాలకు కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయ్యేటటువంటి ఒక పథకం. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం పేమెంట్ బ్యాంక్స్ని ప్రమోట్ చేస్తే దాని యొక్క రెగ్యులరైజేషన్ అన్నది ఆర్బీఐ చేస్తుంది. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, RBI issue directives to the banks to undertake necessary actions. Okay, section 35A కింద ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎవరిదమ్మా? ఇది ఎవరి దగ్గర అధికారం? ఇది RBI చేతుల్లో ఉన్నటువంటి అధికారంగా కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. Okay, due to the concerns of know your customer compliance and IT related issues. Okay, Paytm ki RBI కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇదే మెయిన్ సమస్యగా చెప్పొచ్చు. RBI has asked Paytm to stop all services offered by its banking division, also known as the wallet services. ఓకే, అన్ని సేవలను కూడా రద్దు చేయమని చెప్పింది. ఇట్ ఈస్ అ కంపెనీ టు స్టాప్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఇన్ టు పీపుల్స్ పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ ఆర్ వ్యాలెట్స్ ఫ్రమ్ March 1, 2024 నుండి అన్ని అంటే డిపాజిట్స్ని కూడా అంగీకరించకండి అని చెప్పడం జరిగిందమ్మా. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 13వ మినిస్టరియల్ కాన్ఫరెన్స్. మినిస్టరియల్ కాన్ఫరెన్స్ అంటే ఇది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అమ్మా. WTOలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీగా మనం చెప్తాము. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు అది గ్యాట్గా ఉన్నది. ఇట్ వాస్ ఎర్లియర్ గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి చెప్తాము. ఇదే గ్యాట్ WTOగా మారింది 1995లో అమ్మా. 1995లో ఇది WTO అయింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 13వ సదస్సును అబుదాబి UAEలో నిర్వహించారు. It was held at Abu Dhabi in United Arab Emirates. Okay. ఇదే సదస్సులో 13వ మినిస్టరియల్ కాన్ఫరెన్స్లో 164 దేశాల బాడీ WTO కాస్త 166 దేశాల బాడీగా మారిపోయిందమ్మా. ఓకే, 164 మెంబర్ కంట్రీస్, 164 దేశాల WTO 166 దేశాల సభ్యత్వానికి వెళ్ళింది. ఓకే, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే, ఏ రెండు దేశాలకు సభ్యత్వం ఇచ్చినామంటే కామరూస్ మరియు తిమోర్ లెస్తే. కామరూస్ మరియు తిమోర్ లెస్తే ఈ రెండు దేశాలకు కూడా సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, కొత్తగా మనము హైవే టోల్ కలెక్షన్ని రూపొందించడం జరిగింది. ఓకే, హైవేలో మనకు ఇప్పుడు ఏదైతే ఫాస్టాగ్ ఉందో ఆ ఫాస్టాగ్ని కూడా మరింతగా అడ్వాన్స్ చేస్తూ, ఎందుకు అనంటే ఒక్కొక్క ప్రాంతం నుండి ఫర్ ఎగ్జాంపుల్ టోల్ దాటిన 2 కిలోమీటర్లకు ఊరు వచ్చిందని చెప్పి కొంతమంది బాధపడతారు. ఆ 2 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయడానికి నేను టోల్ కట్టాలన్నా, టోల్ దాటిన 1 కిలోమీటర్కే మా ఊరు వచ్చింది, ఆ 1 కిలోమీటర్ కోసమే నేను టోల్ కట్టాలని చెప్పి చాలామందికి అన్యాయం జరుగుతుంది. అందుకని చెప్పి ఒక కొత్త టోల్ విధానాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదేంటంటే ప్రతి వెహికల్కి కూడా ఒక GPS సిస్టమ్ని లింక్ చేస్తారు. ఆ GPS సిస్టమ్ని లింక్ చేసి, GPS అంటే ప్రస్తుతం గగన్ అంటాం, GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ అని చెప్పి గగన్ అంటాం. ఇది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చదువుతారు. ఓకే, 10 మీటర్ల అక్యురసీలో ప్రతి మీటర్ని అంటే ప్రతి నెంబర్ ప్లేట్ని టాలీ చేస్తుంది.
అంటే మీ డిస్టెన్స్ని బట్టి టోల్ సిస్టమ్ టోల్ అనేది కట్టించుకునేటటువంటి ఒక ప్రయత్నం. ఓకే, చూడండి ఇక్కడ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ విల్ ఇన్వాల్వ్ ఆన్ బోర్డ్ యూనిట్ or a tracking device fitted inside a vehicle whose location can be mapped using Gagan. ఓకే, దేన్ని యూజ్ చేసి మనం చేస్తామనంటే గగన్ని ఉపయోగించి GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ గగన్. The Indian satellite navigation system with an approximate accuracy of 10 meters. ఓకే, తద్వారా మనకు జరిగేటటువంటి లాభాలు ఏంటంటే దిస్ కుడ్ రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్. ఓకే, ఈజీగా అంటే అసలు టోల్ అవసరం లేదు కదా, అప్పుడు టోల్ గేటే అవసరం లేదు. ఓకే, పే యాజ్ యూ యూస్ మోడల్ అంటే మీరు ఎంత వాడితే అంత పే చేయాలి. దిస్ కుడ్ బెనిఫిట్ బోత్ కమ్యూటర్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ హూ కరెంట్లీ పే ఫిక్స్డ్ టోల్ అమౌంట్స్. ఆపరేషనల్ కాస్ట్ సేవింగ్స్. ఓకే, రిలయన్స్ ఆన్ డిజిటల్ టెక్నాలజీ వితౌట్ నీడ్ ఫర్ ఫిజికల్ టోల్ ప్లాజాస్ అవసరం లేదు ఇంకా, కెన్ లీడ్ టు ద లోవర్ ఆపరేషనల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, NSO ద్వారా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సర్వేని దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత NSO ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరిగిందమ్మా. NSO కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే వినియోగ ఖర్చుగా మనం చెప్తాం. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనగా వినియోగపు ఖర్చుగా మనం చెప్తాము. ఓకే, దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే NSO నిర్వహిస్తుందమ్మా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ బేస్డ్ ఆన్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ 2,61,746 హౌస్ హోల్డ్స్ నుండి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారంగా ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏం పేర్కొంటుందంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నది ఫుడ్ పైన ఏదైతే ఉందో అది డ్రాస్టికల్గా తగ్గింది అని చెప్పి చెప్తుంది. ఓకే, ద ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ హ్యాస్ డ్రాప్డ్ టు 46.4% ఫర్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఫ్రమ్ 52.9%. ఇది 46.4% పడిపోయింది. ఇంతకుముందు 52.9%గా ఉన్నింది. ఓకే, అంటే ప్రజలు సంపాదిస్తున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో తమ ఆహారానికి కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి, తమ ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఓకే, వైల్ దేర్ అర్బన్ పియర్స్ స్పెంట్ 39.2% ఆఫ్ ద ఓవరాల్ మంత్లీ ఫుడ్ ఎక్స్పెండిచర్ విచ్ వాస్ 42.6%. పట్టణ ప్రాంతాల్లో ఇంతకుముందు 42.6% ఉన్నింది, అది 39.2%కి పడిపోయిందమ్మా. ఓకే, సో పర్సంటేజ్ షేర్ ఆఫ్ సిరల్స్. ఓకే, రూరల్ సిరల్స్ అంటే పప్పు ధాన్యాలు అంటాం. ఓకే, సిరల్స్కి పెడుతున్నటువంటి ఖర్చు 4.91% అమ్మ. ఇంతకుముందు 22.23%గా ఉన్నింది. పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఫుడ్ పైన 46.38% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. 1990లో ఇట్ వాస్ 59.4%. పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే సిరల్స్ పైన 3.64% ఖర్చు పెడుతున్నారు. ఫుడ్ గ్రెయిన్స్ పైన 39.17% ఖర్చు పెడుతున్నారు. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వినియోగపు ఖర్చుకు సంబంధించినటువంటి డేటా, ఈ డేటా ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారమ్మా, దిస్ డేటా విల్ బి రిలీజ్డ్ బై NSO. ఎవరు రిలీజ్ చేస్తారో NSO. ఇంతకుముందు అది NSSO అండ్ CSO విలీనం చేసి 23rd మే 2019 మనం NSOని క్రియేట్ చేసుకున్నాము బై మర్జింగ్ 2 బాడీస్. వన్ ఈస్ NSSO and the other is CSO, National Sample Survey Office and Central Statistical Office. Okay, NSO ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందన్న అంటే ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. క్లియర్ అమ్మా? సో ఇది మార్చి నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోస్ని అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఎకనామిక్ క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ ఫార్మాట్లో మీకు మా యాప్ SS క్లాసెస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. APPSకి సపరేట్ కోర్స్ ఉంది, TSPSCకి కూడా సపరేట్ కోర్స్ ఉంది. దాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చును. థ్యాంక్ యూ. జై హింద్.